మాస్టర్ సివివి గురు పూజా మహోత్సవంలో మూడవ రోజున పరిమితత్వం నుంచి అపరిమితత్వంలోకి పరిపూర్ణంగా ప్రవేశించేటువంటి రోజుగా భావన చేసుకుంటూ మాస్టర్ గారు ఏ విధంగా పరిమితత్వం నుంచి అపరిమితత్వంలోకి మనం ఉద్ధరింపబడటానికి కృషి చేశారో తెలుసుకుంటూ సాధకుని యొక్క ప్రయాణం 2 రోజులుగా మనం జరుపుకుంటున్నది కొనసాగించుకుందాం. ప్రత్యేకించి ఈ రోజున మకరం నుండి చంద్రుడు కుంభంలోకి రావటం వలన మకరములో ఉన్నటువంటి 7 గ్రహముల కూటమి ఇప్పుడు 6 గ్రహములుగా మారి కొంత ప్రశాంతతనిస్తుంది. గత 3 రోజులుగా అంటే 10, 11, 12 తారీఖుల్లో మకర రాశి యందు 7 గ్రహములు కలిసి ఉండటం వలన హృదయం నందు కొంత గ్రంథులు విడివడి ప్యూర్ హార్ట్ అన్నారే, అది ఏర్పడటానికి కావాల్సినటువంటి సమయానికి మనకి గురు పూజలు రావటం అనేటువంటిది మాస్టర్ గారు అనుకున్నాం. అంటే గ్రహములు గురు పూజలతో అనుకూలించినాయి అని మనం అనుకోవచ్చు. ఎట్లా కావాలంటే అటు చెప్పుకోవచ్చు అనుకున్నది వేరే సంగతి. అంటే మనం ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తుంది, చెప్పుకోవటం కాదు. మనకి గురు పూజలు వచ్చినాయి, అదే సమయంలో గ్రహములు కూడా గురు పూజలు చేసుకున్నాయి మకర రాశిలో. వాళ్ళు గ్రూప్ లివింగ్ చేశారు 7. ఈ 7 గ్రహాలకు గురు పూజ చేసుకుంటూ ఉంటే అటుపక్క శనిగ్రహము కుంభంలోను, ఇటుపక్క గురుగ్రహం వృశ్చికంలోను, అంటే మూలాధార నుంచి కుంభం అంటే మనలో శివుని 3వ కన్ను వరకు, అంటే ఆజ్ఞ పై వరకు, అంటే దైవాజ్ఞ వరకు అన్నమాట. మన నుండి దైవాజ్ఞ వరకు మొత్తము గ్రహములన్నీ కూడా కూడి ఉండి అందులో ప్రత్యేకించి మకరమునందనగా జ్యోతిషములో మకరం అంటే మోకాళ్ళలో మకర రాశి ఉన్నట్టు గుర్తించవచ్చు. అది సామాన్యమైనటువంటి గుర్తింపు. ఆధ్యాత్మిక పరంగా మనం చూసుకున్నట్లయితే మకర రాశి మన హృదయ కమలమునకు కేంద్రముగా చెప్పబడుతుంది. అందుకనే నారాయణ లోకమునకు సంబంధించినవి కూడా చెప్తారు. జీవుడు దేవుడు అయ్యేటువంటి వాడు, రక్షకుడుగా మానవుడు, రక్షకుడుగా మళ్ళీ తిరిగి పుట్టేటువంటి సన్నివేశాలు, నారాయణ తత్వం భూమికి దిగి వచ్చేటువంటి సన్నివేశాలు, హృదయ కమలమునందు దేశ కాల నామ రూపాతీతుడైనటువంటి భగవంతుని అనుభూతి చెందేటువంటి సన్నివేశాలు, ఇవన్నీ కూడా మకర రాశికి సంబంధించారు. అటువంటి మకర రాశిలో మనకి 10, 11, 12 తారీఖుల్లో 7 గ్రహములు నిలబడి మన హృదయ కమల అష్టదళ పద్మం అంటూ ఉంటాం, వేసుకుంటూ ఉంటాం. మన ముగ్గులు అష్టదళాలుగా పద్మాలు వేసుకుంటూ ఉంటాం. ఈ అష్టదళ పద్మం మనలో మనం ఎరిగినటువంటి హృదయ చక్రమునకు విశుద్ధి చక్రమునకు మధ్య నారాయణ కేంద్రముగా సూక్ష్మ శరీరమునందు ఉన్నది. దాని యందు ఈ గ్రహ కూటమి జరగటం వలన మనలో కొంత గ్రంథి భేదనం జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మాస్టర్ గారు గురు పూజలు మనకి చక్కగా తోడ్పడినాయి. గురు పూజలలో గ్రహ కూటమిని మనం అనుభూతి చెందడానికి వీలు పడ్డది. ఈ రోజున చంద్రుడు మకరం నుంచి కుంభంలోకి ప్రవేశించాడు. అంటే కుంభ చైతన్యం మనం అనుభూతి చెందడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు అనమాట. మాస్టర్ సివివి కుంభ చైతన్యాన్ని భూమికి తీసుకొచ్చినటువంటి పరమ గురువు. వారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. మనకి పనికొచ్చే ముందు చెప్పుకుందాం, మిగతా అన్ని పుస్తకాల రూపంలోనే చదువుకోవచ్చు. మనకి పనికొచ్చేది ఏంటంటే, నేను ముందు మీ పక్క చూశానంటే, నేను మిమ్మల్ని చూశానంటే ఏం చేస్తానో తెలుసా అన్నారు. ఏం చేస్తారు సార్ అంటే, మీలోని శని గ్రహాన్ని పనిచేయించడం మొదలు పెడతాను. మీలో ఉన్నటువంటి శని యొక్క వక్రతలను తీసేస్తానన్న. మనలో శని ఎట్లా ఉంటుందంటే మన్ని పాడు చేసేటువంటి అలవాట్లుగాను, మన్ని పరిమితత్వంలో బిగించేటువంటి పద్ధతుల్లోనూ పనిచేస్తూ ఉంటాడు. నిన్న చెప్పా కదా, సౌకర్యములందు జీవించే బుద్ధి కలిగినటువంటి వాడు పరిమితుడు. 6 రకముల ఆహార్యములతో బంధింపబడినటువంటి వాడు మరింత పరిమితుడు. ధనముచే బంధింపబడినటువంటి వాడు ఇంకొంచెం పరిమితుడు.
భయముచే పరిమితులైనటువంటి వాడు ఇంకొంచెం బిగించబడ్డవాడు, ఆశచే బంధింపబడ్డవాడు, ద్వేషముచే బంధింపబడ్డవాడు, పొగరుచే బంధింపబడ్డవాడు, తాను ఇతరుల కన్నా ప్రత్యేకమైనటువంటి వాడు అనేటువంటి భావన కలిగినటువంటి వాడు బంధింపబడ్డవాడు, ఇతరులైన దురభిప్రాయం కలిగినటువంటి వాడు బంధింపబడ్డవాడు. ఇట్లా 9 రకాల బంధనములు మనకి చేసుకుంటూ, ఎవరు చేశారు? శని చేయడం, మనం చేసుకోవటం వలన దానికి సంబంధించినటువంటి ఫలితాలు మనకు అందిస్తూ ఉంటాడు శనిదేవ. వీటిని మనం రివర్స్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నాం అనుకోండి. నేను చెప్పినట్టుగా సౌకర్యములు మనకు కాదు, ఇతరులకు సౌకర్యములు ఉన్నాయా లేదా అనేది చూసుకోవటం, ఇతరులకు ధనము వినియోగపడుతుందా లేదా చూసుకోవటం, ఇతరుల యొక్క కనీసపు కోరికలు మనం నెరవేరుస్తున్నావా అని చూసుకోవటం, ఇలా ఉంటుందన్నమాట. ఇట్లా ఒక్కొక్కటి మన చుట్టేసి హనుమంతుడు తోక గట్టిగా మనం చుట్టేసింది అనుకోండి, ఎట్లా ఉంటుంది? బిగించేస్తుంటే భాగవతంలో దాన్ని ఏమన్నారంటే కొండ చిలువ అన్నారు. ఈ కొండ చిలువ చుట్టేసి బిగించేసి రక్తం చిట్లేతుగా చేస్తూ ఉంటుంది మనం. అటువంటి పరిమితత్వంలో ఉన్నటువంటి వాళ్ళని చూసి బాధపడుతూ ఉంటారు అపరిమితత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. అయ్యో కొండ చిలువ విపరీతంగా చుట్టేసిందే, 9 చుట్లు చుట్టేసిందే, వీడు ఏమైపోతాడో అన్న బాధతో రక్షించాలని దిగి వస్తారు లోకహితార్థమై. అందుకనే మార్గము లోకహితము కానీ ప్రత్యేకంగా తనకు తాను భగవంతుని సాధించుకుందాం అని చెప్పి చేసేటువంటి తపస్సులు చేసి తన కోసం భగవంతుని సాధన చేసుకునేటువంటి వాళ్ళని కూడా దుర్వాసులు అయిపోతారు. ఊరికే కోపతాపాదులు ప్రదర్శిస్తూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు, కోపడుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, నోరు బారేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా కనిపిస్తారు మనకు ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో. తాను భగవంతుని దర్శించి మిగతా వాళ్ళందరినీ తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఏం చేయాలో తెలియక. కారణం ఏంటంటే భగవంతుడు తన కోసమని సాధన చేసినటువంటి వాడు కాబట్టి. లోకహితార్థమైనటువంటి మార్గంలో ప్రవర్తించే వాళ్ళు ఈ విధంగా తమ పరిమితత్వం నుంచి తాము అపరిమితత్వంలోకి అడుగు పెడుతూ ఒక్కొక్క మెట్టు తను ఎక్కుతున్న కొద్దీ ఒక్కొక్క హితము బయటికి వ్యక్తమవుతూ ఉంటుంది. ఒక పక్క సాధన జరుగుతూ ఉంటుంది, రెండవ పక్క లోకహితార్థమైనటువంటి కార్యములు జరుగుతూ ఉంటాయి. సైమల్టేనియస్ గా ఒక్కొక్క మన చుట్టూ ఉన్నటువంటి చుట్లు ఏవైతే ఉన్నాయో ఆ చుట్టూలని ఒక్కొక్కటి నేను విడదీస్తాను రా, అది నేను మొట్టమొదటిగా మీకు చేసేటువంటి పని. మీకు ముందు అసౌకర్యం అనిపిస్తుంది కానీ తర్వాత చాలా సౌకర్యంగా ఉంటుంది సుమా అని అలవాటు పడిపోయి అది సౌకర్యం అనుకుంటాం. పొద్దున్నే లేవడం చాలా అసౌకర్యంగా ఉంటుంది చాలామంది. ఎందుకు ఉంటుందంటే అట్లా అలవాటు చేసుకున్నాం కాబట్టి ఆ అలవాటు మార్చుకోవడానికి పడే బాధ అది. లేస్తే తెల్లవారుజామున లేచినంత ఆనందం తెల్లవారిన తర్వాత లేచిన వాడికి దక్కదు. అది లేచినప్పుడు తెలుస్తుంది. లేచిన రోజు అనుకున్నాం రోజు ఇట్లా లేస్తే బాగుంటుంది అని, కానీ రేపటి నుంచి మళ్ళీ పడుకుంటాం. ఇక్కడ తప్పక లేస్తాం గురు పూజల్లో. ఇంటి దగ్గర మన్ని తప్పక లేపేవాళ్ళు నిన్నటి వరకు లేచారు కదండి ఇవాళ లేవండి అని ఇంటివాడు చెప్తే పండగ పూట కూడా ఏమిటి గోలంట. పండగ ఏంటి? పండగ లేచిన రోజునే పండగ, మిగతాదంతా దండగ. కాబట్టి ఆ విధంగా చుట్లు తీసేస్తాను. మీ చుట్టూ ఉన్నటువంటి పేరుకున్నవి ఇంప్రిజన్మెంట్ మీరు చేసుకున్నటువంటివి, మిమ్మల్ని మీరు జైల్లో పెట్టుకున్నారు, మిమ్మల్ని వాటి నుంచి నేను బయటపడేస్తాను. అందుకని మీ పరిమితత్వం నాకు నచ్చదన్నారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మీ పరిమితత్వాన్ని నేను నెమ్మదిగా ఒలిచేస్తానన్నారు. ఇది నారింజ పండు ఒలిచేసినట్టు, కొబ్బరికాయ పీసు తీసేసినట్టు, తల పగలగొట్టి లోపల ఉన్నటువంటి కొబ్బరి మనకు అందించాలి, నీళ్లు మనకు తాగించాలి. ఈ లోపల మనకి 3 చెరువులు నీళ్లు తాగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది మాస్టర్ గారి ప్రణాళిక. అదే నిన్న మీకు చెప్పినటువంటి సాధన కూడా. లోదృష్టి ఏర్పడినటువంటి వాడికి లోదృష్టి ఏర్పడుతుందా లేదా అనేది ఎట్లా తెలుస్తుందండి? బహిరంగంలో ఇతని యొక్క ఉపయోగమును బట్టి తెలుస్తుంది. నాకు చాలా లోదృష్టి ఉంది, నేను అప్పుడే లోపలికి వెళ్ళిపోయాను, మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తున్నానని ఏమన్నా చెప్పాడు అనుకోండి, మనకు నేను చెప్పుకోవచ్చు కదా ఎవరికి వాళ్ళు. చెప్పుకుంటే చెప్పుకున్న దానికి తార్కాణాలు ఉన్నాయి, తెలుసుకోవడానికి మార్గాలు ఉన్నాయి. నేను ఇదివరకంతా లోపలే ఉన్నాను, ఇప్పుడు బయటకు వస్తున్నాను అన్నాడు అనుకోండి ఎవరన్నా. అంటే లోపలికి వెళ్ళేప్పుడు ఇతని నుంచి హితం ఏమైనా జరిగిందా,
బయటికి వచ్చిన తర్వాత హితం ఇంకా 1000 రెట్లు పెరిగి జరుగుతోందా? లోకహితార్థం, లోకమును ప్రేమించమన్నాడు భగవంతుడు. తను ప్రేమించడం అనేటువంటి పెద్ద విషయం కాదు. దేవుని ప్రేమించడం ఎందుకండి? దేవుని పిల్లలైనటువంటి సృష్టి జీవుల్ని ప్రేమిస్తే దేవుడు మన్ని ప్రేమిస్తాడు. మనం దేవుని ప్రేమించడం కాదు, దేవుడు మన్ని ప్రేమించాలి. మనం ప్రైమ్ మినిస్టర్ని ప్రేమిస్తే ప్రైమ్ మినిస్టర్ మనం ప్రేమిస్తే పనులు జరుగుతుంది కదా. అధికారులు ప్రభుత్వంలో మన్ని ప్రేమిస్తే పనులు జరుగుతున్నట్టుగానే మొత్తము సృష్టి ప్రభుత్వానికి అధికారి అయినటువంటి వాడు, ఈశ్వరుడైనటువంటి వాడు మన్ని ప్రేమించేటువంటి పద్ధతి ఒకటి ఉన్నది, అందులో నడవాలి. అంతేగాని మనకి మనమే సర్టిఫికేట్లు ఇచ్చేసుకుని నన్ను చూడరేట అన్నట్టుగా మొహం పెట్టి తిరుగుతూ ఉంటే ఉపయోగం లేదు. ఎందుకు చూడాలి? నేను కొంతమందిని చూస్తుంటారు. ఎందుకు చూస్తున్నారంటే లోకహితార్థమైనటువంటి కార్యములు చేస్తున్నారు కాబట్టి చూస్తూ ఉంటారు. అందుకని ఈ లోదృష్టి ఏర్పడుతున్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే లోకహితమైనటువంటి కార్యములు వారి నుంచి వ్యక్తమవుతూ ఉంటాయి. ఎందుకని మొట్టమొదటి మెట్టు దగ్గర నుంచి తన దగ్గర తన కోసం అనుకున్నది అటు పెడుతూ ఉంటాడు కాబట్టి, తన సౌకర్యం అనుకున్నటువంటిది ఇతరుల సౌకర్యం. పరహితము పరమధర్మము. పరహితము చేయగ వలయను జనులకు ఎట్లా చేయాలి? అది కూడా వాళ్ళకి హితంగా చేసి పెట్టమన్నాడు. అంటే వాళ్ళకి హితముగా చేసి పెట్టామంటే వాళ్ళకి ఏది ప్రియంగా ఉందో చేసి పెట్టడం కాదు హితం అంటే. హితమునకు వేరే అవగాహన ఉన్నది. మీకు ఇష్టం వచ్చిందల్లా చేసి పెడితే మీరు పాడైపోతారు. మీకు ఏది శ్రేయస్సు కలిగిస్తుందో అది చేసి పెట్టాలి. మాస్టర్ గారు చెప్పారు మంచి మంచి పదాలు చక్కగా ఉపదేశాలుగా. ప్రేయస్సులు చేయను, శ్రేయస్సులు చేస్తాను. ప్రియము కలిగించను, శ్రియము కలిగిస్తానన్నారు. కలిగించవలసినది శ్రియం అంటే స్త్రీ లేక చైతన్య స్వరూపాన్ని మీలో ఉద్బుద్ధమయ్యేటువంటి పద్ధతుల్లో నేను మీతో పనిచేస్తాను తప్ప మీరు అడిగిన ప్రతి గడ్డి నేను మీకు అందించానని చెప్పి. అది మాస్టర్ సివివి మార్గం. మనకేం కావాలో అది కోరుకుంటే సుఖపడతాం, మన కోరుకున్నది కావాలనుకుంటే కష్టపడతాం అని చెప్పారు కదా. కాబట్టి ఈ మార్గంలో లోపలికి వెళ్తున్న కొద్దీ జరిగేదంటే లోపలికి వెళ్ళాడా లేదా అనడానికి ఒకటేనండి టెస్ట్. బయట కార్యక్రమాలు అప్రయత్నంగా జరుగుతున్నాయా, వెంపర్లాడుతున్నాడా, తాపత్రయపడుతున్నాడా? తాపత్రయపడి చేయటం ఉంటుంది. తాపత్రయపడి చేయటం కాకుండా తను లోపలికి వెళ్తుంటే బయటికి అప్రయత్నంగా వ్యక్తమైపోతూ ఉంటాయి కార్యక్రమాలు. తను చేస్తున్నాడన్న భావన తగ్గుతూ వస్తూ ఉంటుంది. జరుగుతున్నాయి పనులు, జరుగుతుండను అన్నారు మాస్టర్ గారు. పనులు చేయుచుందుము గాక అనలేదు ఆయన. పనులు జరుగుతుండను, మనము మాస్టర్ గారి యందు నిలబడటం అనేటువంటిది పెరుగుతుండను. ఎంత మాస్టర్ గారి యందు నిలబడితే అంత చక్కగా పనులు జరుగుతుంటాయి. ఎంత పనుల యందు మనం నిలబడితే అంత మన సొంత బుద్ధి పనిచేసి పనులు పాడైపోతుంటాయి. అందుకనే ఈ పని ఎట్లా చేయాలి వేస్తారు, అవ్వట్లేదంటే నువ్వు చేయక అనేవారు వేస్తారు. నువ్వు చేయకపోతే అది అవుతుందన్నారు. ఇది చాలాసార్లు ఏం జరుగుతుంటే మనం చేసే పనులకి మనమే అడ్డు. అట్లా ఉంటుంది. ఆ స్థితి నుంచి నెమ్మదిగా లోపలికి పెరుగుతూ ఉంటే లోపలికి ఎంత పెరిగితే అంత గోపకుడు అవుతాడండి, అంత గోపిక అవుతుంది. లోపల పెరిగేవాళ్ళు గోపికలు, బయట పెరిగేవాళ్ళు ఏదో పేరు పెట్టుకోవచ్చు, వాళ్ళు పెట్టుకుంటారు పేరు, మనం పెట్టక్కర్లేదు. లోపల పెరిగే వాళ్ళు పేర్ల కోసం చూసుకోరు, అవార్డుల కోసం చూసుకోరు, వాళ్ళకి వస్తూ ఉంటాయి వేరే సంగతి. ఎవరు ఇప్పించుకుంటే బాగుండరు అన్నట్టుగా ఉండరు. వాళ్ళే ఎవరు ఇవ్వకపోతే వాళ్ళే పెట్టేసుకుంటారు పేర్లు. గోపికలు తాము గోపికలని తెలియదు. ఎవరికి గోపికలు? కృష్ణునికి గోపికలు. మీకు నాకు గోపికలు కాదు, లంపలు వాచిపోతాయి గోపికలు అనుకుంటే మనకి. అందుకని గోపికలు కృష్ణునికి గోపికలు కాబట్టి వారితో మనం ప్రవర్తించేప్పుడు శ్రీకృష్ణునితో మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామో అట్లా ప్రవర్తించాలి. ఉన్నారు మన ట్రస్ట్లో చక్కటి గోపికలు ఉన్నారు, గోపకులు కూడా ఉన్నారు. కానీ గోపకుల కన్నా గోపికలే ఎక్కువ ఉన్నారు. నందగోపులు కూడా ఉన్నారు, కానీ గోపికలు ఉన్నారు. వారిని చూస్తుంటే సరాసరి కృష్ణ దర్శనం జరుగుతుంటుంది. వారిని చూస్తుంటే సరాసరి మాస్టర్ ఈకే మనతో మాట్లాడుతున్నట్టుగా వాత్సల్యపూరితమైనటువంటి చూపులు కనిపిస్తూ ఉంటాయి.
అలా లోపలికి వెళ్ళిన వాళ్ళు మృదుత్వాన్ని పొందుతారు. అదే వెన్న తయారవటం అంటే. లోపలికి వెళ్ళి 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 ఏం చేస్తాడయ్యా అంటే బయట చచ్చిపోతాడని చెప్పే కదా. ఈ తలల పాము అంతా కూడా అణిగి మణిగి పడి ఉంటుంది. దాన్నే హెర్క్యులీస్ 9 తలల పాముని జయించాడు అని చెప్పుకుంటారు వాడు. అపోలో 5 తలల పాము మీద నాట్యం చేశాడని చెప్పు. శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేశాడు కదా. కాళీయుడు మన్ని మర్దించేస్తున్నాడు మనలో. మర్ద మర్ద మమ బంధాని అన్నారు కదా మనచారు. కాకుండా ఈ బంధాలు ఈ చుట్టూ కట్టేస్తున్నానే అవన్నీ తొక్కేనాయనా అని అడగటం అనమాట. లేకపోతే అవి మని తొక్కేస్తూ ఉంటాయి. సో మని తొక్కేసే వాటిని తొక్కేమని భగవంతుని అడగటం. శ్రీకృష్ణుడు అట్లా చూశాడు. ఏది దీని సంగతి ఊరికే ఊళ్ళో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం తొక్కడం తొక్కుదామని ఉండేవాడు. శ్రీకృష్ణుడు లోపలికి వెళ్ళి బయటకు వచ్చినవాడు కాదు. సాధకులు లోపలికి వెళ్ళి బయటికి రావాలి. శ్రీకృష్ణుడి యొక్క స్థితి వేరు. లోకహితార్థమై కొన్ని కంటకములైనటువంటి విషయాల్ని నిర్మూలనం చేయడానికి వచ్చినటువంటి వాడు కాబట్టి ఆయన జీవితమునందు కూడా సంకేతార్థముగా ఇటువంటి సన్నివేశములు జరుగుతూ ఉంటాయి. ఏమైంది శ్రీకృష్ణుడి జీవితంలో చూసుకున్నట్లయితే దూకేట అందులోకి దూకి రాలేదు బయటికి. సాధకుడు కూడా దూకుతాడు, ఇక బయటికి రాడు. అయిపోయింది. కాళింది పైగా నల్లగా ఉంటాయి నీళ్లు. అంటే చీకట్లోకి వెళ్ళాడు. అదే సావిత్రి కథ అని చెప్పాను కదా. చీకట్లోకి వెళ్ళడం అంటే ఏంటంటే మనకి తెలిసిన వెలుగులోంచి చీకట్లోకి వెళ్ళాడు. అసలు చీకటి కాదు అది. అందుకని డార్క్నెస్ ఇది అబ్సల్యూట్ లైట్ అన్నారు. ఎందుకంటే మన లైట్ ఒక అండర్స్టాండింగ్ ఉంది కదా మనకి. మనం అనుకునేటువంటి వెలుగులోంచి చీకట్లోకి వెళ్ళినటువంటి సత్యవంతుడు మళ్ళీ తిరిగి రక్షకుడై పుట్టుకొస్తాడు మకర మాసంలో. అట్లాగే శ్రీకృష్ణుడు కాళిందులో దూకట. నల్లగా ఉన్నట్టు నీళ్లు. ఈయన నల్లటి వాడేట. ఆ పాము నల్లటిది ఏం కనబడదు కదా. పాము ఏదో తెలియదు, కృష్ణుడు ఎవరో తెలియదు, నీళ్ళ అన్నీ ఒకటే. నలుపులో కలిసిపోతాయి అన్ని రంగులు కూడా. అందుకనే శ్రీకృష్ణుడికి పేరు పెట్టేప్పుడు గర్భుడు మాట చెప్తాడు. ఈయన అంతకుముందు తెల్లటివాడు, ఇప్పుడు నల్లటివాడు. ముందు కాలంలో ఈయన ఎరుపు రంగు, నీలం రంగు, పసుపు రంగు కలిగిన వాడే ఇప్పుడు నల్ల రంగులో పుట్టాడంట. ముందు కాలంలో అరుణ శ్వేత పీతాంబర వర్ణుండై ఇప్పుడు నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణుడు అని పెడదామని పేరున్నాడు. అంటే ఏంటి అర్థం? తనలో విద్రుమము, హేమము, నీలము దాగి ఉంచుకున్నాడు. ఈ 3 రంగులు నలుపులో దాగి ఉంటాయి. దాగి ఉన్నాడు కాబట్టి ఈయన అందులో దూకేసరికి మిగతా పిల్లలందరూ అనుకున్నారు అయిపోయింది, కృష్ణుడు వెళ్ళిపోయాడు, రావటం లేదు బయటికి అని గోల పెడతారు. వార్త పల్లెకి చేరుతుంది. పల్లె ప్రజలంతా వస్తారు. ప్రజల నుంచి అందరూ బాధపడుతూ ఉంటారు. కాలము తీరుతను తెలిసినటువంటి వాడు, కృష్ణతత్వము తెలిసినటువంటి వాడు బలరాముడు చెప్తాడు అయిపోవటానికి ఏం లేదు అక్కడ. ఆ తర్వాత బయటికి వస్తాడు కదా. అలా జరగాలి సాధన. బయట ప్రపంచానికి అయిపోవాలండి, లోపల ప్రపంచంలో పెరిగి మళ్ళీ బయటికి రావాలి. వచ్చి నృత్యం చేస్తాడు. ఈ నృత్యం చేయటం ఏంటంటే కాలమును అధిగమించి జీవించడం అనమాట. అంటే ఏంటి? కాలం యొక్క అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడు కాలము కలిసి వస్తుంది. కాలము కలిసి రాని స్థితి నుంచి కాలము కలిసి వచ్చే స్థితిలోకి ఎదగటంగా దీన్ని భావం చేయాలి. సర్పం మీద నృత్యం చేసినటువంటి సిద్ధాంతం ప్రతి థియాలజీలోనూ మనకు కనిపిస్తుంది. చెప్పే కదా, హెర్క్యులీస్, అపోలో, శ్రీకృష్ణుడు. ఈ సర్పమే లేచి నిలబడి పైకి వస్తుంది కదా, దాని మీద నిలబడి ఉంటాడు కదా. దూకినప్పుడు ఏం జరుగుతుందంటే లోపల ఉన్నటువంటి సర్పాన్ని కుండలని చైతన్యంగా కూడా చెప్తారు. అది లేస్తుందన్నమాట. అది లేచి ఎంతవరకు లేపుతుందంటే మన
ఆజ్ఞ వరకు లేపుతుంది. లేపి అక్కడ మనం నిలబెడుతుంది. దాని మీద నిలబడి మనం ఉంటాం. అంటే లిఫ్ట్లో పైకి వెళ్ళినట్టుగా ఉంటుంది వెర్టికల్గా దూకటం వల్ల. అక్కడ ఆజ్ఞలో 2 దళములు అనుగ్రహమునకు సంబంధించినటువంటి దళములు ఉంటాయి. ఆ 2 దళాలు తక్కువ విచ్చుకుంటాయి. విచ్చుకోవటం వల్ల ఇతనికి ప్రణాళిక అవగాహన అవుతుంది. బాధ్యతలు ఇంకా ఎక్కువ తెలుస్తాయి. చేయవలసినటువంటి కార్యక్రమము, దైవమునకు సంబంధించినటువంటి కార్యక్రమము ఏదో ఇతను ఎందుకు భాషిస్తుంది. దాని ప్రకారం పనిచేసుకుంటూ ఉంటాడు మౌనంగా, గోపనంగా పనిచేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే గోపిక లేక గోపకుడు అయ్యాడు కాబట్టి తను చేసేటువంటి పని దివ్య ప్రణాళికకు సంబంధించిన అయినప్పటికీ కూడా అది ఇతరులకు తెలియనటువంటి పద్ధతుల్లో నిశ్శబ్దముగా శ్రద్ధతో చాలా సహజమైనటువంటి శైలిలో తనదైనటువంటి శైలిలో చేస్తాడు. ఎవరినో ఇమిటేట్ చేయడు. అనుకరించడం ఎంతవరకు అంటే తనదైనటువంటి స్థితి తనకు లభ్యమైనంత వరకు. ఆ తర్వాత తనదైన శైలిలో చేస్తాడు. చూడండి, మహాత్ములు ఇంతమంది చిత్రపటాలు మనం పెట్టుకుని పూజ చేసుకుంటున్నాం. భగవద్ దర్శనం అయిన తర్వాత ఎవరి శైలి వారిది. ఆ శైలిలో పనిచేస్తూ ఉంటారు. లోక కళ్యాణానికి పనిచేస్తూ ఉంటారు. లోక హితార్థమై పనిచేస్తూ ఉంటారు. ఇలా లేచినటువంటి పామునే కుండలిని చైతన్యం యొక్క ఊర్ధ్వగతి అని చెప్తారు. అంతకుముందు అన్ని అధోగతిగా పనిచేస్తున్నాయి. మన శక్తి సామర్థ్యాలన్నీ కూడా అధోగతిగా పనిచేస్తున్నటువంటివన్నీ కూడా ఇప్పుడు ఊర్ధ్వగతి చెందుతాయి. అది ఉత్తరాయణం అంటే. ఉత్తరాయణం ప్రతి సంవత్సరం మనకు వస్తుంది. మనలో ఉత్తరాయణం జరగాలి కదా. మనలో ఉత్తరాయణం జరిగినప్పుడు అది పుణ్యకాలం, లేకపోతే మామూలే. బలికి ఆ విధమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం నందు అతనిలో ఉన్నటువంటి భగవతత్వము ఊర్ధ్వగతి చెందింది. అతను కిందకి వెళ్ళాడు. స్వభావము కిందకి వెళ్ళింది. ఎక్కడో నేల లోపల అట్టడుగును దాచేశాట. ఆయనలో ఉన్నటువంటి త్రివిక్రమత్వం బయటకు వచ్చింది. ఎవరు త్రివిక్రముడు అంటే అనాహత ఆజ్ఞ సహస్రారముల యందు పనిచేస్తున్నటువంటి లేక సహస్రార ఆజ్ఞ అనాహతము నుండి పనిచేస్తున్నటువంటి చైతన్యము. దానినే ఆదిత్య సవిత సూర్య అంటారు. లేక దాని అగ్ని సూర్య సోములు అంటారు. దానినే నారాయణ వాసుదేవ విష్ణు స్వరూపాలు అంటారు. దానినే శివ సదాశివ ఈశ్వర తత్వాలు అంటారు. దానినే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంటారు. ఎన్ని పేర్లైనా పెట్టుకుని మనం పేర్లు పెట్టుకుని వాటిలో ఇరుక్కుపోయాం. తత్వం బయటకు వెళ్ళిపోయింది, పేర్లు మనకి మిగిలిపోయినాయి. ఈ మధ్య కొత్త పదాలు చెప్పుకుంటూ వచ్చారు. ఒక ఆయన జ్వాలాకుల మహర్షి ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్ అన్నారు. త్రేతాగ్నులు శుభ్రంగా చెప్పుకోవాలంటే. విషయం ఏదైనా సరే త్రిమూర్తి తత్వం మన యందు దైవతత్వంగా పనిచేస్తుంది. అది హృదయగతులైన వాళ్ళకి మాత్రమే లభ్యమవుతుంది తప్ప హృదయగతులు కాని వారికి లభ్యం కాదు. కాబట్టి ఈ విధంగా హృదయగతులైనటువంటి వాడికి ఈ కుండలిని చైతన్యము ఇక దానికి ఆకాశంబున నుండి శంభుని శిరం బంధుండి భువి, ఆకాశంబున నుండి శంభుని శిరం బంధుండి హిమాద్రి, అక్కడి నుంచి భూలోకం, భూలోకం నుంచి పాతాళం. ఇది కదా భర్తృహరి పద్యం. అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది చైతన్యం కిందదారులు పట్టుకుంటూ. కామదృష్టి ఉన్నప్పుడు అధోగతి పాలవుతూ ఉంటుంది. కామం అంటే చెప్పాను కదా, ఒక స్త్రీ పురుష ఆకర్షణయే కాదు, పంచేంద్రియముల చేత పట్టుబడిన వాడు ఎవడైతే ఉన్నాడో ప్రహ్లాదుడు పంచేంద్రియములచే పట్టుబడడు అన్నారు. మనం వాళ్ళకి ఆపోజిట్ కదా. మనం పట్టుబడిన వాళ్ళందరికీ ఏమిటంటే చైతన్య స్రవంతి పాతాళానికి చేరుకుంటూ ఉంటుంది. అంటే మోకాళ్ళలో వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే గద్దలు కూడా దాటేసి తొడలు దాటి మోకాళ్ళు, నీ తెలివి మోకాల్లో ఉన్నట్టుందిరా అంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఊర్ధ్వగతి పడుతుందిట. మళ్ళీ వియద్గంగగా మారుతుంది. అంటే ఆకాశ గంగగా మారుతుంది. మందాకిని అంటారు కదా, పాతాళ గంగ అంటాం, వియద్గంగ అంటాం. ఆకాశంలో ఉన్నదాన్ని వియద్గంగ. అక్కడి నుంచి భూమి మీద ప్రవహిస్తున్నటువంటి నదిని మందాకిని, ఆ తర్వాత సముద్రంలో కలిసిపోయిందని పాతాళ గంగ.
అందుకని సముద్రం పాలు చేసేసావు కదరా అంటూ ఉంటారు. ఎందుకని ఎంతవరకు జీవనది సముద్రాన్ని చేరుకుంటుందో అంతవరకు మానవుడు వ్యర్థుడే జీవిస్తున్నట్లుగా చెప్తారు పెద్దలు. పాతాళానికి అంటే మళ్ళీ ఆ నీళ్లు ఊర్ధ్వగతికి వెళ్ళి మళ్ళీ మన దగ్గరికి వస్తుంటాయి. ఈసారి ఏమన్నా బాగా వాడుకుంటాడేమో చూద్దామని సముద్రం నుంచి మళ్ళీ ఉత్తరాయణంలో పైకి తీసుకువెళ్ళే నీళ్లు మళ్ళీ కిందకి తీసుకొస్తారు ఆకాశం నుంచి. ఈసారి చూద్దాం ఏం చేస్తాడు అని. ఈసారి అంతే, ఇంకోసారి తీసుకో, అప్పుడు అంతే, ఇంకోసారి, అట్లా సంవత్సర పురుషుడు ప్రతిసారి ఇట్లా తీసుకొస్తూ ఉంటాడు. మనం పారపోసుకుంటూ ఉంటాం. ఈ సాధకుడు మాత్రం పారపోసుకుండా ఏం చేస్తాడంటే దానికి ఆనకట్ట కట్టేస్తాడు, బ్యారేజ్ కట్టేస్తాడు. కట్టేస్తే ఈ జీవ స్రవంతి పొలాల్లోకి పారుతుంది, సముద్రంలోకి పారటంగా కాకుండా. పొలాల్లోకి పారటం వల్ల బీడు భూమి, బంజరు భూమి ఇవన్నీ కూడా పంట పొలాలుగా మారిపోతాయి. ఆ విధంగా శరీరం మారుతుంది. మామూలుగా ఉండేటువంటి భూములు పంట భూములు అవుతాయి. అది శరీరాన్ని తయారు చేస్తాను నేను అని మాస్టర్ గారు చెప్పటం. ఎప్పుడు తయారు చేస్తారు? పరిమితత్వంలో ఈ 9 పరిమితత్వాలు ఎవరైతే దాటుతాయో, ఎంత దాటుతుంటే అంత పంట పెరుగుతూ ఉంటుంది, అంత బీడు తగ్గుతూ ఉంటుంది, అంత బంజరు తగ్గుతూ ఉంటుంది, అంత ముళ్ళ పదులు తగ్గుతూ ఉంటాయి, ఇతరులకు గుచ్చుకోవటం తగ్గుతూ ఉంటుంది, ఇతరులకు ఉపయోగపడటం ఎక్కువగా ఉంటుంది. ముళ్ళ పదుల్లో నడుస్తుంటే అన్ని గుచ్చుకుంటూ ఉంటాయి. పళ్ళ తోటలో నడుస్తుంటే అంత అనుభూతి. సో ముళ్ళ తోట నుంచి పళ్ళ తోట అవ్వాలండి. అట్లా అవుతుంది. ఎప్పుడవుతుంది అంటే ఈ మనలో ఉండేటువంటి పరిమితంలో మనం చూస్తే మన్నే దాన్ని చక్కగా వదిలిపెట్టి సుత్తితో తీసివేసుకోవటము, దబలం పెట్టి వేణువుని శుభ్రం చేసుకోవటం అని చెప్పాను కదా. దానిని ఇంకో పద్ధతిలో ఏం చెప్పారంటే శరీరమును పంట భూమిగా తయారు చేసుకోవటం అని చెప్పారు. ఈ విధంగా తయారయ్యి కుండలిని చైతన్యము ఊర్ధ్వగతి పట్టినప్పుడు అది ఆజ్ఞా చక్రంలో ఉండేటువంటి దళములలో 2 దళములు మధ్యంగా ఉండేటువంటి మనకి అన్నా డిఎంకే సింబల్ అన్నమాట. తెలీదు పెట్టుకున్నారు మంచి సింబల్. అందుకనే ఒక్కరు కూడా అవతల వాళ్ళకి మిగలకుండా అన్ని సీట్లు కొట్టేశారు. అటువంటి అనుగ్రహం మనకి వచ్చిందనుకోండి, ఆ అనుగ్రహానికి తార్కాణం ఏంటంటే దివ్య ప్రణాళికలో మరింత పనిచేస్తూ ఉంటాట. హీ హాజ్ నౌ గెయిన్డ్ ది విజన్ అండ్ హీ హ్యాజ్ ఎ పర్పస్ ఇన్ లైఫ్. జీవితమునకు భగవద్దత్తమైనటువంటి ఒక ధ్యేయము లభిస్తుంది. ఆ ధ్యేయానికి పనిచేస్తుంటాడు. అదే మోసెస్కి జరిగినటువంటిది. మోసెస్ ఒక కర్ర పట్టుకుని పైకి ఎక్కుతాడు కొండ మీదకి ఎక్కడం అంటే ఏం లేదు, మణిపూరకంలోంచి అనాహతంలోకి ప్రవేశించాడు అనమాట. అక్కడ ఒక బర్నింగ్ బుష్ ఉంది. ఏమిటి ఆ బర్నింగ్ బుష్? ఏమీ లేదు, హృదయం ఉన్నటువంటి సువర్ణమైనటువంటి తేజం. ఇక్కడ సువర్ణమైనటువంటి తేజం ఉంటుంది, ఇక్కడ నీలమైనటువంటి తేజం ఉంటుంది, ఇక్కడ మరీ ముదురు నీలమైనటువంటి తేజం ఉంటుంది. కాబట్టి ఇక్కడ హృదయంలోకి వెళ్ళంగానే అక్కడ సింహరాశి తత్వము గోల్డెన్ ఆరా. బయట బంగారం కోసం వెంపలాడే వాళ్ళకి లోపల బంగారం రంగు కనిపించదు. లోపల బంగారం రంగు కనిపించిన వాళ్ళకి బయట బంగారంతో సంబంధం లేదు. ఈ లోపల ఉన్నటువంటి బంగారాన్ని చూసే వాళ్ళే మిగతా వాళ్ళలో ఆ బంగారాన్ని చూసి బంగారు అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా మనకు కూడా ఉందేమో లోపల చూసుకుంటామని. నిజానికి ఉన్నది. ఆ బంగారు రంగు యందు నిలబడ్డాడు మోసెస్. నిలబడేసరికి అక్కడి నుంచి మాటలు లోపల నుంచి కనబడ్డాయట. అనాహతమైనటువంటి శబ్దము. ఎవరు లేరు అక్కడ, కానీ ఉన్నాడు. ఉన్నవాడు అంటారు వాళ్ళు. మనవాళ్ళు అట్లా రాశారు. అయాం దటయాంకి తెలుగులో పడ్డ బాధ ఏంటంటే ఉన్నవాడు అన్నారు. ఉన్నవాడై ఉన్నవో దేవా అని ప్రార్థన చేసుకుంటారు. అంటే అహమస్మి అయాం వినబడ్డట. ఏమిటి వినబడ్డది? కనిపిస్తే వినబడ్డదండి. ముందు కనిపించింది సువర్ణమైనటువంటి వర్ణము. చాలా ఆనందించాడు. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. ఎందుకంటే అనాహతం కదా, ఆహతమైనటువంటిది ఏం లేదు అక్కడ. బయట చప్పుళ్ళు ఉంటాయి కానీ మనకి వినపడవు. మనకి అసలు బయట చప్పుళ్ళే, లోపల చప్పుళ్ళు వినపడే ప్రశ్న ఉంది. లోపల చప్పుళ్ళు నిశ్శబ్దంలో వినపడ్డది. ఏమిటి వినపడ్డది?
నన్ను దర్శించావు కాబట్టి నీకు కొత్త బాధ్యతలు అప్పచెప్తున్నానన్నా. ఏమిటంటే ఈజిప్ట్ దేశానికి వెళ్ళి నీ జాతి వారిని అందరినీ వారికి దాస్య విముక్తి కలిగించడం అనేటువంటిది నీకు నేను అప్పచెప్తున్నటువంటి ఒక దివ్య ప్రణాళిక. నేనేం చేయగలనది? వాళ్ళు చాలా మహా గొప్పవాళ్ళు, ఆ ఈజిప్ట్ వాళ్ళు. వాళ్ళ దగ్గర తంత్రం ఉంది, మంత్రం ఉంది, అన్నీ ఉన్నాయి, క్రతువులు ఉన్నాయి. వాళ్ళ దేవుడు చాలా గట్టివాడు. నేను వెళ్ళి ఏం చేయగలంటాడు. ఎందుకంటే అవన్నీ నేర్చుకున్నవాడే ఆయన అంతకుముందు. నువ్వేం చేయగలే చేస్తానంటాడు దేవుడు. మరి మా వాళ్ళంతా వింటారా? వాళ్ళందరూ మూర్ఖులు కదా అని అడిగారు. నిజమే, ఎప్పుడు అంతే, తన వాళ్ళు మూర్ఖులే ఉంటారు. అప్పుడు వినరు కదా, మరి ఏం చేయమంటారంటే వింటారు, నేను కదా మాట్లాడతానని. నువ్వు మాట్లాడితే వినరు, నేను మాట్లాడితే వింటారు. అంతేగా ఎప్పుడైనా మనం ఏదో చెప్పేద్దాం ప్రపంచానికంటే ఎవడో వినండి, ఒక్కండు నీ మొర ఆలకించినట్టుగా ఉంటుంది. వాడిదైతే ఎవరైనా వింటారు. కాబట్టి వింటారు, నేను కదా మాట్లాడేదని. దేవుణ్ణి చూశాను అని ఎవరికైనా చెప్పినప్పుడు నీ దేవుడి పేరుంటే ఏమిటని చెప్పమంటావా అంటే చెప్పాడు ఇట్లాగా, టెల్ దెమ్ ఐ యామ్ దట్ ఐ యామ్. మరి నీ శక్తి నాతో ఎట్లా పనిచేస్తూ ఉంటుందో నాకు కొంచెం అవగాహన ఇవ్వమన్నాడు. ఇవన్నీ మాట్లాడుకున్న లోపల అంటే నీ చేతిలో కర్ర మీద నేల మీద పడేయన్నాడు. పడేస్తే పామైంది. చేతితో పట్టుకుంటే మ్యాగ్నెటిక్ రాడ్ అయింది. వెర్టికల్స్ అండ్ హారిజాంటల్స్ సంబంధించినటువంటి సిద్ధాంతం అది. అంటే పడి ఉన్నటువంటి పాము ఊర్ధ్వగతి చెందిందనమాట. చెందడం వలన ఆయన చేతిలో ఉండే ఒక మ్యాగ్నెటిక్ రాడ్, దానివల్ల అన్ని సమస్తమైనటువంటి మ్యాజిక్లు నువ్వు అక్కడ చేయగలుగుతావు. ఈజిప్ట్ ప్రజల్లోంచి నీ జాతి వారిని నువ్వు రక్షించుకుని వారికి ఒక సాధన మార్గాన్ని ఇవ్వు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే అందరూ భూమి మీద అన్ని చోట్ల కూడా ఒకే రకమైనటువంటి అనుభూతి పొందుతారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రయాణం చేయనప్పుడు వేరుగా కనిపిస్తాయి, చేస్తూ ఉంటే అన్నిట్లో ఉన్నవాటి ఒకే తత్వం కనిపిస్తూ ఉంటుంది. కృష్ణుడు ఏ విధంగా కాళీయుడి మీద అట్లా అంతెత్తులు లేచి డాన్స్ చేశాడు, అపోలో ఏ విధంగా అంతెత్తులు లేచి డాన్స్ చేశాడు, హెర్క్యులీస్ ఏ విధంగా పామును ఈ విధంగా జయించాడు, అదేవిధంగా ఈ మోసెస్ అనేటువంటి మహాత్ముని యొక్క జీవితంలో ఊర్ధ్వగతి చెందినటువంటి కుండలిని చైతన్యంగా సంకేతానికి ఆరోన్స్ రాడ్ అని ఒకటి ఇస్తా. అది అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటుంది. ఈ విధంగా సాధకుడు తనలో ఉన్నటువంటి కుండలిని చైతన్యాన్ని ఉద్భవింపజేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే లోపల ఉన్నటువంటి శరీరంలో మార్పులు జరిగిపోతాయి. మార్పులు మనం చేసుకుందాం అనుకోవడం వల్ల రాలేదు. ఈ విధమైనటువంటి కార్యక్రమముల ద్వారా, లోకహితమైనటువంటి కార్యములు చేస్తుండటం ద్వారా, తద్వారా తనలో నిశ్శబ్దత పెరగటం కారణంగా లోకహితమైనటువంటి కార్యములు చేయటంలో తమకు కావలసినదేమీ లేకపోవటం వలన చేసేదాంట్లో ఫలితాన్ని కోరడం చెప్పాను కదా. చేసేదానికి ఉద్దేశ్యము లేదు, ఉద్దేశము లేక ఫలితము కోరక వాసుదేవుని యొక్క లీలామయ రూపముగా, వాసుదేవ రూపముగా, మంత్రదళ మార్గముగా దర్శనం చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయినటువంటి వాడు ఈ విధంగా తయారవుతారండి. అంటే ఏమైంది? గుహలోకి వెళ్ళి గుహలోంచి లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఊర్ధ్వగతుల్లోకి వెళ్ళిపోయి ఆగ్నేయందు నిలబడి భగవంతుని యొక్క దర్శనం చేసుకుని దివ్య ప్రణాళికను అవగాహన చేసుకుని తన కుడి కన్నుతో లోదృష్టి పొంది ఎడమ కన్ను బహిరంగమైనటువంటి సృష్టిని అవగాహన చేసుకోవడానికి కదా, కుడి కన్ను అంతరంగములో అంటే సూక్ష్మలోకములో ఉండేటువంటి సృష్టిని అవగాహన చేసుకోవడానికి, మూడవ కన్ను రెండింటినీ సమంగా ఆచరించడానికి పనికొచ్చేటువంటి పద్ధతుల్లో తయారు చేస్తారు. వన్ ఈజ్ ఫర్ సైట్, ది అదర్ ఈజ్ ఫర్ విజన్, ది సైడ్ ఈజ్ ఫర్ ది బ్యాలెన్సింగ్ ఆఫ్ ది టూ. అందుకని యోగిలో పరమార్థము పదార్థము రెండు కూడా సమస్థితి చెంది ఉంటాయి. అంతవరకు వెళ్ళి దిగి వస్తాడు, మళ్ళీ దిగి వచ్చి గుహలో ఉంటాడు. అప్పటికేమైంది? కార్యకారణ సంబంధం లేకపోవటం వలన
దుఃఖము నెమ్మదిగా రహితం అయిపోతూ ఉంటుంది. అది వెయిటింగ్ పీరియడ్. తనకి తాను పనులు చేస్తూ ఉంటాడు, కానీ ఇంకా అంతకుముందు జన్మల నుంచి వస్తున్నటువంటి కర్మ ఏదైతే ఉంటుందో సంచయం అంటాం. అంటే సంచి అనమాట, మనతో పట్టుకొచ్చుకునే సంచి. సంచయం నుంచి సంచి పుట్టింది, అందులో వేసుకొచ్చుకుంటూ ఉంటాం కదా బజార్కి. ఈ వేసుకొచ్చినవన్నీ ఒక్కొక్కటి న్యూట్రలైజ్ అయిపోతూ ఉండాలి. చక్కగా చెప్పారు భాగవతంలో, కర్మతంత్రుడగుతూ కమలాక్ష కొలుచుతూ ఉభయ నియత వృత్తి నుండినేని చెడును కర్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబల మగుతూ విష్ణు భక్తి చెడదు అన్న. ఏం జరుగుతుంది అంటే ఇటుపక్క ఇంకా పాత ఓవర్ డ్రాఫ్ట్లన్నీ వస్తూ ఉంటాయి, ఒక్కొక్కటి పడుతూ ఉంటుంది మీద. కానీ విష్ణువు యందు నిలబడి ఉన్నాడు కాబట్టి ఇతన్నేమి అంటావు, నెమ్మదిగా వచ్చినవన్నీ శిథిలం అయిపోతూ ఉంటాయి. ఆ శిథిలం అవటం కూడా మెల్లగా అవుతుంది సుమా. ఈ రోజున ఇప్పటికిప్పుడు అయిపోదని చెప్పాడు. అయిపోతే నువ్వు చచ్చిపోతావు భరించలేక. నువ్వు ఎంతవరకు పుచ్చుకోగలవో అంతవరకే వస్తూ ఉంటుంది. దానికి సంసిద్ధుడవై ఎక్కువ విష్ణువు యందు నిలబడటం వలన కష్టము మనకు ఉండదు, కష్టమునందు నిలబడటం వలన విష్ణువు మనకు ఉండడు. అది తమాషా. ఆ విధంగా కర్మలను నెమ్మదిగా సంచయం చేసుకుంటూ సంచయిత కర్మలన్నింటినీ కూడా రహితం చేసుకుంటూ ఉంటారు. అది భక్తరహిత తారక రాజయోగం. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా క్విక్కింగ్ చేస్తానని, తొందర పెట్టాను మిమ్మల్ని. త్వరితగతిని మీకు ఇది చేసి పెట్టడానికి నేను వచ్చాను. ఎందుకంటే మీకై మీరు చేసుకోలేకపోతున్నారు కాబట్టి రాగానే శాటర్న్ స్టిమ్యులేట్ చేస్తానన్నారు మాస్టర్ గారు. శాటర్న్ స్టిమ్యులేట్ చేయడం అంటే మనకి ఏమి ఇష్టం లేవో అవి మనకి గబగబా మన మీదకి వచ్చేస్తుంటాయి. నీకు భయం ఇష్టం లేదా? అయితే ఇదిగో ఒక 10M భయం ఇస్తున్నాను, పుచ్చుకోండి. నీకు దేని మీద ఎక్కువ పట్టు ఉంటుందో దాని మీద నేను ఎక్కువ పనిచేస్తాను అన్నమాట. ఒక్కొక్కరికి పట్టు ఒక్కొక్క చోట ఉంటుంది, ఆ పట్టు మీద పనిచేస్తుంటారు. కొంతమంది మనవాళ్ళు అనే థియరీ ఉంటుంది, వాళ్ళ మీద పనిచేస్తుంటారు. ఏమిటండి మనవాడు? నీ థియరీ ఆఫ్ మనవాడు ఇది నాట్ కరెక్ట్. తాతగారు చెప్పారు ఒకసారి, అందరూ అక్కడ కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటే మాస్టర్ గారి ఇంట్లో పిలిచి, మనం అంతా బంధువులు ఉన్నారు అంటే బీరకాయ పీచి తీస్తాం కదా. బంధువులు అంటే ఎట్లా ఏంటాం, వాళ్ళు ఇదివరకు వైదికులే ఇప్పుడు వైష్ణవులు అయ్యారు కదా, ఇటువంటివన్నీ ఉంటాయి బుద్ధిలో ఉండేవి కదా, మామూలు చిన్న సిల్లిబుర్ర. మాస్టర్ గారు అంతకుముందు వైష్ణవం పుస్తకం ముందు తరాల్లో వైదికుల్ట. బహుశా అప్పుడేమన్నా మనకి బంధాలు వస్తాయి. ఆయన వెంటనే ఎట్లా బంధువులం తాతగారు అంటే, మనం ఆత్మబంధువులం అన్నారు. బంధుత్వం ఆత్మబంధుత్వం అయితే శాశ్వతంగా ఉంటుంది, మరి ఇతరమైనటువంటి బంధుత్వాలు నిలబడవు. అవి అశాశ్వతములు, కాలంలో ఒక చుట్టేసరికి పోతూ ఉంటాయి. కాబట్టి బంధువులు మావాళ్ళు కొంతమందికి వాళ్ళ ఇంటి పేరు మీద చాలా మమకారం ఉంటుంది, కొంతమందికి వాళ్ళ యొక్క గోత్రం మీద మమకారం ఉంటుంది, మరి కొంతమందికి వాళ్ళ యొక్క కులము మీద మమకారం ఉంటుంది, మరి కొంతమందికి వాళ్ళ యొక్క రాష్ట్రము మీద మమకారం ఉంటుంది, మరి కొంతమందికి వారి దేశము మీద మమకారం ఉంటుంది. ఇవన్నీ మరి మనం చుట్టుకున్నవే. అవి ఉన్నంతకాలం అవి పోయేంత వరకు పనిచేస్తారు. పోవటం అంటే ఏంటంటే వాటి ఎందుకు సరి అయిన అవగాహన ఏర్పడాలి. దెర్ ఈజ్ ఎ ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ ఇన్ క్రియేషన్. సృష్టిలో ప్రతిదానికి దాని విలువ దానికి ఉన్నది. అంతకు మించి నువ్వు విలువ కడితే అది వ్యర్థమైపోయి నేను బాధపడుతుంది. దేనికి సంబంధించినటువంటి విలువ దాన్ని గుర్తించి పనిచేయాలి తప్ప దాని మీద అబ్సెషన్ పనికిరాదు. ఈ అబ్సెషనే మనకి ప్రాణం తీస్తూ ఉంటుంది ప్రతి విషయంలో కూడా. మనకి మాస్టర్ గారు మార్గం నచ్చితే అది అబ్సెషన్గా తయారై మిగతా వాళ్ళకి రుద్దకూడదు కదా. అట్లాగే ప్రతి వాళ్ళకి వాళ్ళ అబ్సెషన్ మన మీద రుద్దుదామని చూస్తూ ఉంటారు. తెలివైన వాడు అంటే మార్గం ముందు నిలబడిన వాడు సులువుగా తప్పుకుంటూ ఉంటాడు అటువంటి అబ్సెషన్స్ నుంచి. కర్తవ్యం ముందు నిలబడి ఉంటాడు కాబట్టి ప్రవర్తన పిడకలో పెట్టిన విత్తనాల్లాగా పక్కన ఉంటుంది. తన సొంత స్వభావం అంటే అది ఇంకా చచ్చిపోలేదు, ఉంటుందో పక్కన, మన్నేం చేయదు, అంతే చాలు కదా.
అది ఉంటే నిన్నేం చేసి నిన్నేం చేయనప్పుడు. అలా ఉండగా తను కార్యకారణ సంబంధంలో ఇరుక్కోకుండా, అంటే కొత్త కర్మల్ని సృష్టించుకోకుండా దివ్యమైనటువంటి కర్మలో భాగంగా పనిచేస్తుంటాడు. చేయటాల్లో ఎక్కువ తక్కువలు ఉండవు. అందుకని మళ్ళీ ఇంకా అకౌంట్ బుక్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉండదు. ఎంట్రీస్ తక్కువ పడుతూ ఉంటాయి రోజు. మామూలుగా మనకేం జరుగుతుందంటే మన అకౌంట్ బుక్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటే అంత గొప్పగా భావిస్తూ ఉంటాం. ప్రతి ట్రాన్సాక్షన్ మళ్ళీ న్యూట్రలైజ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు చేసేటువంటి ట్రాన్సాక్షన్స్లో ఎంట్రీస్ ఏం వేరు. లిపిక అనేటువంటి దేవతలు ఉన్నారు అంతరిక్షంలో, వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు అకౌంట్స్. వాళ్ళందరికీ నాయకుడే చిత్రగుప్తుడు. సో ఈ చిత్రగుప్తుడు దగ్గర పనిచేస్తున్నటువంటి లిపికలు వీడి అకౌంట్లో ఏం ఎంట్రీలు పట్టలేస్తారంటాడు. పడకపోతే పాత ఎంట్రీలన్నీ న్యూట్రలైజ్ చేయడం మొదలుపెట్టండి అంట. ఒక్కొక్కటి తీసిస్తూ ఉంటారు. వాటిని చక్కగా అందుకుంటూ ఉంటారు. ఎట్లా అందుకుంటారు విష్ణు భక్తులు? తిడితే మహాప్రసాదం అంటారండి, అది విష్ణు భక్తి. శాపం పెడితే మహాప్రసాదం అన్నారు జయ విజయులు. ఇది చెలరేగి తెలిసిన వాళ్ళు అనుకుని శాపం పెట్టిన వాళ్ళకి విష్ణు ప్రసాదం. శిరసా గృహామి అన్నారు. ఆయన ఎవడో ఆకాశంలో వెళ్తూ పాపం సరదాగా తిరుగుతున్నాడు విష్ణు భక్తుడు. ఏదో సరదాగా ఎక్కడో మంచి కిల్లి షాప్ కనబడితే ఒక పాను వేసుకున్నాడు. వేసుకుని తిరుగుతూ ఉంటే నవ్వలేడు. మరి ఎక్కడొక్కడ ఉన్నారు కదా, అది పైగా ఉత్తరాది కిల్లి, దక్షిణాది అయితే మింగేసి. ఉత్తరాది కిల్లి మింగలేం, ముమ్మాలి. అందుకని ఉత్తరాది ముమ్ములు ఎక్కువ ఉంటాయి. గోడలకి మూలలన్నీ కూడా అరుణవర్ణంలో కనిపిస్తూ ఉంటాయి. ఏ ఆఫీసుకి వెళ్ళినా సరే ముందు అవి దాటుకుని మనం వెళ్ళాలి. చూశాడు నవ్విన చెడు తప్పని ఉన్నాడు చోట. విష్ణువుగా భావం చేసి కిళ్ళి ఎంత తిన్నాడు, ఈ మిగిలింది ఉమ్మాడనమాట. అది పోయి ఎవడోడనో పడ్డది. ఎవడో చేసుకుంటూ ఉంటాడు సంధ్యావందనం, అదో వాడి చేతిలో పడ్డదనమాట. శాపం పెట్టారు. శాపం పెడితే బాధపడరు విష్ణు భక్తులు. ఏమిట్రా? ఎందుకంటే కింద లోకాలు పై లోకాలు అన్నీ ఒకటే అయిపోయినాయి, సమానం అయిపోయింది. మహాప్రసాదం అని తీసుకుని తర్వాత ఉత్తరాసురుడుగా పుట్టి ఇంద్రుడికి కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు. అట్లా ఉంటారు విష్ణు భక్తులు. అంటే ఏంటి? వాళ్ళ యందు ఎవరు ఏ రకమైనటువంటి ప్రయత్నం చేసినా సరే వాళ్ళని ముట్టదు, అంటదు. వాళ్ళు విష్ణువునందే నిలబడి ఉంటారు. అది కదా వశిష్ఠుడు విశ్వామిత్రుడికి చేసి చూపించాడు. అది కదా పోతను చూపించాడు. అది కదా త్యాగయ్య చూపించాడు. అది కదా మహాభక్తులందరూ చూపించారు. భాగవతమునందు చెప్పబడిన వాళ్ళందరూ చూపించినది ఒకటే. ఇతరుల ప్రవర్తనతో స్పందించక ఇతరుల ప్రవర్తన వెనకాల ఉన్నటువంటి ప్రవర్తకుడితో నువ్వు స్పందించు. నీ స్పందన ప్రవర్తకుడితో ఉండాలి తప్ప ప్రవర్తనతో ఉండకూడదు అని. మీరు పరీక్షిత కథ తీసుకున్నా అంతే, శుకుడు కథ తీసుకున్నా అంతే, వ్యాసుడు కథ తీసుకున్నా అంతే, నారదుడు కథ తీసుకున్నా అంతే, అంబరీషుడు కథ తీసుకున్నా అంతే, బలిచక్రవర్తి కథ, అటువంటి వాడనే అక్కడ చెప్పారు. ఆ విధంగా అంతేగాని పోట్లకిత్తల్లాగా ఒకరినొకరు కుమ్ముకునేటువంటిది అంతర్గతమైనటువంటిది, అంతర్ముఖమైనటువంటి సాధన కాదు. మాట్లాడుకోవటాలు ఉండవు, నిశ్శబ్దం వేరుతూ ఉంటుంది. మా కంఠ శబ్దాల చీకట్లు అని చెప్పారు. మే వి స్పీక్ ది సైలెన్స్ వితౌట్ బ్రేకింగ్ ఇట్. అనాహతము విన్న తర్వాత పిచ్చి పిచ్చి మాట్లాడబుద్ది కాదు. ఈ ఆహతమైనటువంటి శబ్దాలు తప్పుడుగా ఉంటాయి. మిగతా వాళ్ళు తప్పుడు చేస్తుంటే కోపడరు. అది తమాషా. వాళ్ళ లోకంలో వాడు ఉన్నాడు, మన లోకంలో మనం ఉన్నాం, మనది మనకెంత బాగుందో వాడికి వాడు ఎంత బాగుంది కదా, వాడిని మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని అన్న స్థితిలో ఉంటాడు. అంతేగాని వాడికంతా చెప్పేసి వాడిని మార్చేసి ఇట్లా ఉండవు. నినాదాలు ఉండవు, ఆవేశాలు ఉండవు, అన్నీ చల్లారిపోతాయి. స్వభావము మారిపోయి కారణ శరీరం అనేటువంటిది నెమ్మదిగా సన్నగిలుతుంటుంది. దాని బలం అంతా కూడా ఏంటంటే ఏదైనా ఉద్దేశించి చేసినా, ఫలితం కోరి చేసినా, మంచి పనులైనా సరే గుర్తుపెట్టుకోండి, ఉద్దేశించి చేస్తే కారణ శరీరం బాగా కండలు పెంచుకుంటుంది. మంచి పనికి ఉద్దేశాలేం లేవు, లోకహితార్థం భగవంతుని యొక్క కార్యక్రమం చేయటానికి అవకాశం ఇచ్చారు, చేస్తున్నాం తప్ప అందులో మనకి కమిషన్ ఏం లేదు. ఓవర్ రైడింగ్ కమిషన్ అసలు లేదు. ఓవర్ రైడింగ్ అంటే మీదకి తిరగడం అన్నమాట. మంచి పనులు చేయగానే కొంతమంది వాళ్ళ భుజాలు వంచుతారండి, వెంటనే ఎక్కేస్తారు వాటి మీద.
కదా. ఈ దండం పెట్టుకుని వచ్చే వాళ్ళకి కొంచెం బరువుగా ఉంటుంది లేచేసరికి, ఎందుకంటే వీడు వాడి మీద ఎక్కి కూర్చుని ఉంటాడు. అది ఓవర్ రైడింగ్ ఉండదు. చేస్తున్న పనిలో కమిషన్ ఏమి ఉండదు. కమిషన్ అంటే ఏదో 1% అన్నా అంటే ఉండదండి. పుచ్చుకున్నామంటే పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఏమిటి కారణ శరీరం పెరుగుతుంటే కారణ శరీరం కర్మ పెరుగుతూ ఉంటుంది. ఎవరో అడిగారు ప్రశ్న కర్మ గురించి, శాస్త్రి గారు చెప్పారు, నా కర్మ ఇది ఆన్సర్ చేయటామని. కర్మ దివ్యమైపోతుంది. వ్యక్తిగతమైనటువంటి కర్మ ఉండదు. పాత కర్మ మీద పడుతుంటే దాన్ని కూడా చెప్పాను కదా, తిడితే మహాప్రసాదం అంటాడు, కొడితే మహాప్రసాదం అంటాడు, చంపుతానంటే మహాప్రసాదం అంటాడు. చేసుకో, నీ ఇష్టం ఏమన్నా చేసుకో. ఐఎమ్ రెడీ, ఐ డోంట్ రెస్పాండ్ టు యువర్ యానిమల్ బిహేవియర్, ఐ సీ ది డివైన్ బిహైండ్ ది యానిమల్. నీలో ఉన్నటువంటి